వెల్కమ్ టు KPIAS ఢిల్లీ. సో మనం ఈరోజు ఒక ఇంపార్టెంట్ అంశాన్ని చూద్దాం. వరల్డ్ వాటర్ ఫోరం అనేది ఈ సదస్సు. సో ఇది ప్రస్తుతం మనకు ఇండోనేషియాలోని బాలీలో నిర్వహిస్తున్నారు. ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున నీటి సమస్య అనేది మనకు తలెత్తింది. సో ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో రేషన్ షాపుల్లో అమ్మే స్థితికి వచ్చేసింది. మన భారతదేశంలో కూడా బెంగళూరు నీటి ఎద్దడిని తీవ్ర స్థాయిలో ఎదుర్కొంది. అదేవిధంగా ఇదే కర్ణాటకలో లక్ష్మణ తీర్థ అనే నది పూర్తి స్థాయిలో ఎండిపోయింది. అండ్ ప్రభుత్వం ఇచ్చిన నివేదికల ప్రకారము దాదాపుగా మే నెల చివరి నాటికి మాత్రమే వాటర్ తాగునీరు సప్లై చేసేందుకు జలాశయాల్లో వాటర్ ఉంది. ఎన్నడూ లేనంతగా భూగర్భ జలాల స్థాయి కూడా బాగా తగ్గిపోయింది. సో ఇలాంటి నేపథ్యంలో జల సంరక్షణ ఎంత కీలకము అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. సో అలాంటి జల సంరక్షణకు సంబంధించి మనకు ఏర్పడిన వ్యవస్థనే వరల్డ్ వాటర్ ఫోరం. సో మరి ఈ ఫోరం మనకు ఒక సమావేశాన్ని 18th to 25th మే అంటే ఇంకా ఇది పూర్తి కాలేదు, కొనసాగుతూనే ఉన్నది. సో ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఇట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ బాలి. వరల్డ్ వాటర్ కౌన్సిల్. మరి దీని ప్రత్యేకత ఏంటి అని అంటే లార్జెస్ట్ వాటర్ రిలేటెడ్ గ్యాదరింగ్ ఇన్ ద వరల్డ్. సో ఈ ప్రపంచంలోనే నీటికి సంబంధించి అతి లార్జెస్ట్ సిస్టమ్స్లలో దీన్ని ఒకటిగా చెప్తారు. సో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ సమావేశం అనేది మనకు జరుగుతూ ఉంటుంది. సో ఇది మనకు అంశం. మరి కొన్ని క్వశ్చన్స్, అదేవిధంగా ఈ సమావేశంలో మనకు ప్రపంచ బ్యాంకు కూడా ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలోని అంశాలు మనకు నేరుగా ఎగ్జామినేషన్లో అంటే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్ ఎక్కడైతే మనకు MCQs ఉంటాయో అక్కడ అపియర్ అయ్యే అవకాశం ఉన్నది. ఎట్ ద సేమ్ టైం ఇది మనము ఖచ్చితంగా మెయిన్స్లో అంటే ఎస్ఏ రైటింగ్లో కావచ్చు, లేదా మీరు నీటికి సంబంధించిన సుస్థిర అభివృద్ధి కానీ ఇలాంటివి కానీ రాస్తున్నప్పుడు కానీ వినియోగించుకునే అవకాశం ఉంటుంది. రైట్. సో మరి కొన్ని క్వశ్చన్స్ అటెండ్ చేద్దాం. వాటర్ ఈజ్ ఇన్ విచ్ లిస్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? నీరు అనేది ఏ జాబితాలో ఉంది అని అంటున్నాడు. మీకు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ చేసేయండి నేను చెప్పేలోపు. సో యూనియన్ లిస్ట్ అంటే కేంద్ర జాబితా, స్టేట్ లిస్ట్ అంటే రాష్ట్ర జాబితా, కన్కరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితా, రెసిడ్యూరీ లిస్ట్ అంటే మనకు అవశిష్ట అంశాలు. అంటే ఎందులో లేని దాన్ని మనము రెసిడ్యూరీ లిస్ట్ అంటాం. ఈ రెసిడ్యూరీ లిస్ట్ పైన అంటే ఎందులో పేర్కొనని అంశాలపైన చట్టం చేసే అధికారం ఎవరికి ఉంటుంది అని అంటే పార్లమెంటుకు ఉంటుంది భారతదేశంలో. రైట్. మరి దీనికి సరైన సమాధానం రాష్ట్ర జాబితా, స్టేట్ లిస్ట్ అన్నమాట. సో నీరు అనేది రాష్ట్ర జాబితాలో ఉంటుంది. సో ఇవి ప్రాథమిక అంశాలు కంపల్సరీగా ప్రతి ఆస్పిరెంట్ తెలుసుకోవాల్సి ఉంటుంది, స్టేట్ లిస్ట్లో ఉంటుందన్నమాట. అండ్ అయితే 2019లో మనకు యూనియన్ గవర్నమెంట్ ఒక స్కీమ్ని లాంచ్ చేసింది. సో అది ఇంటింటికి నీరు, హర్ఘర్ జల్ అన్నమాట. హర్ఘర్ జల్ అని చెప్పి దీని లక్ష్యం ఏంటి అంటే 2024 నాటికి ప్రతి గృహ సముదాయానికి పైపు ద్వారా నీటిని అందించడమే లక్ష్యం. మరి రాష్ట్ర జాబితాలోని అంశంపై కేంద్రం ఏ విధంగా పథకం తీసుకొని వస్తుందంటే సో ఈ రాష్ట్రాల సహాయంతో ఈ పథకాన్ని అమలు చేయడానికి ఉద్దేశించింది. సో ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా సురక్షితమైన నీటిని అందించేందుకు ఉద్దేశించింది. దీన్ని హర్ఘర్ జల్ అంటారు. సో అంటే రాష్ట్ర జాబితాలోని అంశంపైన కూడా కేంద్రం పథకాలను అమలు చేసే అవకాశం అనేది ఇక్కడ ఉంటుంది. సో మనం సమాఖ్య అంశాలను ప్రస్తావిస్తున్నప్పుడు దీన్ని వినియోగించుకోవచ్చు. సో నీరు అనేది మనకు రాష్ట్ర జాబితాలోని అంశం. మనకి ఎట్టిపోవచ్చు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అని, లేదా కింది వానిలో సరైనది ఇది అని చెప్పి వాటర్ ఈజ్ ఇన్ ద యూనియన్ లిస్ట్ ఆర్ కన్కరెంట్ లిస్ట్ అట్లా ఇచ్చి బికాజ్ ఇట్ ఈజ్ ఇన్ కన్కరెంట్ లిస్ట్ హర్ఘర్ జల్ ఈజ్ లాంచ్డ్ బై ద యూనియన్ గవర్నమెంట్ అట్లా ఇస్తాడనమాట. మరి హర్ఘర్ జల్లో భాగంగా ఇప్పటికే చాలా రాష్ట్రాలు అన్ని ప్రాంతాల్లో నీటిని అందిస్తూ ఉన్నాయి. ఉదాహరణకు గోవా హర్ఘర్ జల్లో భాగంగా తమ రాష్ట్రంలోని అన్ని గృహ సముదాయాలకు వాటర్ను పంపిస్తున్న రాష్ట్రంగా సర్టిఫికేట్ పొందిన తొలి రాష్ట్రం గోవా. ఇక తర్వాత తెలంగాణ కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఈ రాష్ట్రాలను కూడా సాధించినాయి. ఈశాన్య రాష్ట్రాల్లో హర్ఘర్ జల్ సాధించిన తొలి రాష్ట్రంగా మనకు అరుణాచల్ ప్రదేశ్ నిలిచింది. రైట్. సో ఇది మనకు అంశము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు
ద ఫస్ట్ ఫోరం టుక్ ప్లేస్ ఇన్ విచ్ ప్లేస్ అని. సో మనం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఓకే జరుగుతూ ఉంది అనుకున్నాం కదా, మొదటిది ఎక్కడ జరిగింది అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. ఓకే, మొదటిది. సో మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి, లేదంటే జస్ట్ ఫాలో కండి. మరాకేష్ అనే ప్రాంతంలో జరిగింది. మొట్టమొదటిది మరాకేష్ అనే ప్రాంతంలో జరిగింది. ఇటీవలి కాలంలో ఈ మరాకేష్ అనే ప్రాంతం చాలా అంశాల రీత్యా వార్తల్లో ఉన్నది. సో ఈ మరాకేష్లో కుదిరిన ఒప్పందం ఫలితంగానే మనకు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏర్పాటైంది. ఇది 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ ఏడాదితోటి, రైట్. అండ్ అదేవిధంగా బొగోటా అనే నగరంలో వాటర్ని రేషన్ దుకాణాల్లో అమ్ముతూ ఉన్నారు. సో స్టార్టింగ్లోనే మీకు చెప్పినాను నేను, నీరు ఇప్పుడు ఏ స్థితిలోకి వచ్చేసినామంటే మనము నీటిని రేషన్ షాపుల్లో అమ్మే స్థితికి వచ్చేసినాం. జల సంరక్షణ సరిగ్గా లేకపోతే వర్షం పడుతున్నప్పుడల్లా ప్రతి నీటి చుక్కను మనము నిల్వ చేసుకోలేకపోతే, ఒడిసి పట్టుకోలేకపోతే ఆ పరిస్థితి ఎవరికైనా వస్తుంది, రైట్. సో బొగోటా అనే ప్రాంతంలో రేషనింగ్. సో మీరు ఎస్ఏ రైటింగ్ రాసినప్పుడు ఇవన్నీ కూడా ప్రస్తావించవచ్చు. యాక్చువల్గా కరీబా అనేది ఒక నగరం కానే కాదు, ఇది దక్షిణాఫ్రికాలో ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ రిజర్వాయర్ అన్నమాట. ఓకే, వరల్డ్స్ లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ రిజర్వాయర్ ఏది అంటే కరీబా, రైట్. మరి ఈ కరీబా ఇటీవలి కాలంలో మనకు 13% తగ్గిపోయింది అనమాట. ఇందులో నీటి మట్టం అంటే 100 యూనిట్ ఉండాల్సిన నీరు 13 యూనిట్లకు మాత్రమే దిగిపోయింది. సో ప్రపంచంలో పేరెన్నిక గల అనేక నదులలో భారీ ఎత్తున నీటి మట్టం అనేది తగ్గిపోవడాన్ని మనము చూడవచ్చు. అండ్ నెక్స్ట్ నోయిడా భారతదేశంలో ఉంటుంది. ఈ సంవత్సరం అంటే 2023 సంవత్సరానికి గాను వాటర్ వ్యారియర్ అని చెప్పి ఒక అవార్డును ఈ నోయిడా అనే నగరం పొందిందనమాట. సో ఈ విధంగా ప్రతి నగరం కూడా మనకు వార్తల్లో ఉన్నది, రైట్. సో ఇవి 2 క్వశ్చన్స్ కూడా కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మరి ప్రపంచ బ్యాంక్ మనకు నివేదిక ఇచ్చిందని ఆల్రెడీ మీకు చెప్పినాను. సో మరి ఈ నివేదిక పేరేంటంటే వాటర్ ఫర్ షేర్డ్ ప్రాస్పారిటీ అని చెప్పి. సో మనం ఈ నివేదికలోని అంశంలో ఒక్కొక్క పాయింట్ అనేది మనకు మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్స్లో వస్తుంది. అండ్ ఓవరాల్గా కానీ మనం రిపోర్ట్ని ఎస్ఏ రేటింగ్లో కానీ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించినవి ప్రస్తావిస్తున్నప్పుడు కానీ పర్యావరణాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు కానీ ఉపయోగించుకోవచ్చు. మరి ఏమంటుంది అంటే ఇన్ 2022 2.2 బిలియన్ పీపుల్ ల్యాక్డ్ యాక్సెస్ టు సేఫ్లీ మేనేజ్ డ్రింకింగ్ వాటర్ సర్వీసెస్. సో అంటే 2022లో 2.2 బిలియన్ల మంది ప్రజలు సురక్షితమైన నీటిని పొందలేకపోయినారు ఈ ప్రపంచంలో. మరి 3.5 బిలియన్ ల్యాక్డ్ యాక్సెస్ టు సేఫ్లీ మేనేజ్డ్ శానిటేషన్. సో 3.5 బిలియన్ల మంది ప్రజలకు సురక్షితమైన మనకు పారిశుద్ధ్య అవసరాలు తీరలేదు. ఓకే, పారిశుద్ధ్య అవసరాలు తీరలేదు. సో మనం ఏం చెప్పొచ్చు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల అమలులో ఏమాత్రం పురోగతి సాధించాము విశ్లేషించండి అన్నప్పుడు సో ఇది ప్రపంచానికి సంబంధించిన నివేదిక. మనం ఈ పాయింట్ తోటే స్టార్ట్ చేయొచ్చు. ఇటీవలే వరల్డ్ వాటర్ ఫోరంలో ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2022లో 2.2 బిలియన్ల మంది సురక్షితమైన నీటిని పొందలేదు. 3.5 బిలియన్ల మంది కనీస పారిశుద్ధ్య అవసరాలను తీర్చుకునే పరిస్థితిలో ఉన్నారు. అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాల అమలు ఏ విధంగా ఉందో అవగాహన చేసుకోవచ్చు అని చెప్పి మనం స్టార్ట్ చేయొచ్చు. అంటే చాలామంది ఎట్లా చేస్తారు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సరిగ్గా అమలు కావడం లేదు, వైఫల్యం చెందుతున్నాయి ప్రభుత్వాలు, ఇలా రాస్తారు. సో అంటే ఎలాంటి డేటా లేకుండా మనం అవి బాగా అమలు కావడం లేదని చెప్పుకుంటూ పోవడం వల్ల పెద్దగా మార్కులు రావు. డేటాను చెప్పి వైఫల్యం చెందుతున్నామని చెప్పడం ఒక ప్రూఫ్ చూపిస్తూ ఉన్నాం, మనం డాక్యుమెంటేషన్ చూపిస్తున్నాం. అది ఓకే, ఎవరో చెప్పింది కాదు, సాక్షాత్తు ప్రపంచ బ్యాంక్ వరల్డ్ వాటర్ ఫోరం అనే సమావేశంలో ఇండోనేషియాలో బాలీలో జరిగిన దానిలో మనకు స్పష్టంగా పేర్కొంది, రైట్. నెక్స్ట్ ఓవర్ 800 మిలియన్ పీపుల్ గ్లోబల్లీ ఆర్ ఎట్ హై రిస్క్ ఫర్ ఆఫ్ డ్రాట్. సో ప్రపంచవ్యాప్తంగా 8,000 మంది ప్రజలు కరువు బారిన పడే అవకాశం ఉన్నది. డ్రాట్ అంటే కరువు అని చెప్పుకోవచ్చు. ఓకే, డ్రాట్ కండిషన్స్, కరువు పరిస్థితుల్లోకి వెళ్ళే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్ అంటే ఫ్లడ్ అంటే మనకు వరదలు సంభవించే ప్రాంతాల్లో, రైట్, అక్కడ కూడా ప్రజలు
ఆ బాధతో పడే ప్రజల సంఖ్య కూడా రెట్టింపు అయ్యే అవకాశాలు ఉంది అని చెప్తున్నది. అండ్ మరి లో ఇన్కమ్ కంట్రీస్ అంటే అల్ప ఆదాయ దేశాలు సురక్షితమైన మంచినీటిని పొందడంలో అవి నెగిటివ్గా ఉన్నది. ఇంతకుముందు 100 మందికి దొరికితే ఇప్పుడు 90 మందికే దొరుకుతూ ఉన్నది. అంటే వారి సంఖ్య పెరగాల్సింది పోయి తరిగిపోతూ ఉన్నది. 197 మిలియన్ మంది ప్రజలు 2000 సంవత్సరం నుంచి 2000 సంవత్సరం నుంచి ఈ సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తూ ఉంది. సురక్షితమైన నీటిని పొందే వారి సంఖ్య మెల్లిగా తగ్గుతూ వస్తూ ఉన్నది. రైట్. సో ఏ దేశాలలో? అల్ప ఆదాయ దేశాలలో. సో ఇప్పుడు అల్పాదాయ దేశాల గురించి మీరు ఏమైనా రాయాల్సి వస్తే ఈ సమాచారాన్ని వినియోగించుకోవచ్చు. అల్పాదాయ దేశాల్లో నీటి అవసరాలు కూడా క్రమంగా తగ్గుతూ ఉన్నదని ప్రపంచ బ్యాంక్ వాటర్ ఫర్ షేర్డ్ ప్రాస్పారిటీ అనే నివేదికలో పేర్కొంది అని చెప్పి కూడా రాయొచ్చు. రైట్. మనకు కొన్ని రీజన్స్ ఉన్నాయి. సహేల్ రీజియన్స్, అలయన్స్ ఆఫ్ సహేల్ అని అంటాం. మనకు బుర్కినా ఫాజో, మాలి, నైగర్ ఆ ప్రాంతాల నుండి ఇక్కడే. అదేవిధంగా సౌత్ ఈస్టర్న్ ఆఫ్రికా అండ్ అదేవిధంగా సౌత్ అండ్ సెంట్రల్ ఏషియా. సౌత్ ఏషియా అంటే భారత్ కూడా అందులో భాగం. హయ్యెస్ట్ వాటర్ స్ట్రెస్, నీటి ఒత్తిడి ఎక్కువగా ఉన్నది. జనాభా పరంగా ఎక్కువగా ఉన్న ప్రాంతాలు నీటి ఒత్తిడిని కూడా అధికంగా ఎదుర్కొంటున్న ప్రాంతాలుగా వీటిని మనం చెప్తూ ఉన్నాం. సో అలయన్స్ ఆఫ్ సహేల్ రీజన్ అని కూడా ఉన్నది మనకు. ఈ విధంగా ఈ ప్రాంతాలలో ఈ ప్రభావం ఎక్కువ ఉంది. సో మనము భారతదేశంలో నీటికి సంబంధించి రాయాల్సి వచ్చినప్పుడు ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నివేదిక ప్రకారము ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలతో పాటు దక్షిణాసియాలో సైతము నీటి ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది అని చెప్పి స్టార్ట్ చేసుకోవచ్చు. కాబట్టి పర్ఫెక్ట్ ప్లానింగ్ లేనిదే మనము దాన్ని పరిష్కరించలేము. రైట్. మరి ద డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో హోల్డ్స్ ఓవర్ హాఫ్ ఆఫ్ ఆఫ్రికాస్ టోటల్ వాటర్ రిసోర్సెస్. మనకు ఆఫ్రికాలో ఉండే జలవనరుల్లో 50% మించి మనకు 50% దాదాపుగా కేవలం కాంగో దేశంలోనే ఉన్నాయి. ఈ దేశంలో సరైన సంరక్షణ లేని పక్షంలో ఆఫ్రికా అంతటిపైన ప్రభావం పడతా ఉన్నది. సో మనం ఇప్పుడు ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేద్దాం. అప్పటి నుంచి మనం అనుకుంటూ ఉన్నాం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో వెనుకబడిపోతున్నాం. అసలు క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, పరిశుభ్రమైన నీరు అదేవిధంగా పారిశుద్ధ్యం, ఈ రెండిటికి సంబంధించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఏదని అడగవచ్చు. సో మనకు ఆన్సర్ 6 అన్నమాట. రైట్. సో ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు మనకు 17 ఉన్నాయి. ఉపలక్ష్యాన్ని కలిపితే 169 ఉన్నాయి. ఆస్పిరెంట్స్ ఎట్లా ప్రిపేర్ కావాలంటే ముందుగా ఆ మొత్తం 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క లక్ష్యానికి సంబంధించి ప్రపంచంలో వస్తున్న నివేదికలు ఏంటో కంపల్సరీ తెలుసుకోవాలి. ఇది 6వ సుస్థిరాభివృద్ధి లక్ష్యానికి సంబంధించిన నివేదిక. అదేవిధంగా ఒక్కొక్క నివేదికను ఒక్కొక్క లక్ష్యాన్ని సాధించేందుకు భారత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, స్కీమ్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కీమ్స్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఒక పథకం ప్రకటించగానే ఆస్పిరెంట్ ఏం చేయాలంటే ఆదేశ సూత్రాల్లోని ఏ ఆర్టికల్ అమలు చేయడం కోసం దాన్ని తీసుకొని వచ్చినారో ఒకటి చూడాలి. రెండోది పథకం అన్నమాట. స్కీమ్ అనేది రైట్. ఈ స్కీమ్ పర్టికులర్గా ఏ సుస్థిరాభివృద్ధి లక్ష్యం కోసం, రేపు పొద్దున మరి హర్ఘర్ జల్ను భారత ప్రభుత్వం ఏ సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని అమలు చేయడం కోసం ప్రవేశపెట్టిందంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యం 6ను అమలు చేయడం కోసం ప్రవేశపెట్టిందని చెప్పొచ్చు అన్నమాట. సో ఆ విధంగా అన్నిటినీ మిళితం చేయాలి. సో ఇవి ఈ రోజుకు సంబంధించిన అతి ముఖ్యమైన అంశం. మరిన్ని ఇష్యూస్తో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.